షిరిడీకి దగ్గరలో కాళికాలయానికి ముందు ఒక పలహారశాల ఉంది. దాని యజమాని పరిశుభ్రత మీద అసలు దృష్టి పెట్టడు. ఒకవేళ వాణ్ణి అడిగితే వాడు వాదిస్తాడు. ఆ ఏరియాకి మీరు అధికారి, ఇది మీ బాధ్యత. మీరతని మీద కఠినమైన చర్యలు తీసుకుని అతని దుకాణాన్ని మూయించేయండి. నేను మీ ఆదేశం ప్రకారమే ఈ పని పూర్తి చేస్తాను. బాబు, ఎందుకు ఒక పేదవాడిని ఇబ్బంది పెడుతున్నావు? అతని దుకాణాన్ని మూయించేస్తే నీకేమొస్తుంది? నాన్న, ఈ విషయం పేద గొప్ప అని కాదు, విషయం తప్పప్పులది. అయినా అదీగాక వాడు నాతోనే వాదనకి దిగాడు. ఇప్పుడు బుద్ధొస్తుంది వాడికి. ఈ పొగేంటి? పొద్దున్నే ఈ పొగేంటి? ఊపిరాడకుండా చేసి చంపేద్దాం అనుకున్నావా? క్షమించండి, నేను పూజ చేసుకుంటున్నాను. పొగ మీ గది దాకా వెళ్తుందని నేను అసలు గమనించలేదు. మీరిలా కిటికీ గదురుగా పొగ వేస్తూ ఉంటే అది గది లోపలికి రాకుండా ఉంటుందా ఏంటి? ఆ మాత్రం బుద్ధి లేదా నీకు? బుద్ధి లేని ఆడది, కొంచెం కూడా బుద్ధి లేదు. చాలు ఆపు దిగంబర్, ఏది పడితే అది మాట్లాడదు. ఇలాంటి సంస్కారం లేని మనుషుల్ని ఏమనుకుండా ఉంటే నెత్తినెక్కుతారు నాన్న. బాబు, వెనక ముందు ఆలోచించి మాట్లాడు. గౌరీ కావాలని అలా చెయ్యలేదు. పైగా దానికోసం ఆమె క్షమాపణ కూడా చెప్పింది. నాన్న, నేను మీకోసమే అడిగాను. మీ ఆరోగ్యం కూడా బాలేదు. ఈ పొగ వల్ల మీ ఆరోగ్యం ఇంకా చెడిపోతుందేమోనని. కానీ కర్మ, ఎప్పుడూ నా తప్పులే కనిపిస్తాయి మీకు. నాకు ముందే అర్థమైంది ఇక్కడుండి నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నానని. అతను అన్ని మాటలని వెళుతూ ఉంటే ఇప్పుడు కూడా మీరేం మాట్లాడరా? గౌరీ, నువ్వు చూసావు కదా, ఆ మనిషి తన తండ్రి మాటే వింటం లేదు. ఇంకా మన మాటేం వింటాడు? ఆ మనిషికి ఏం చెప్పినా ఏం లాభం ఉండదు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. దిగంబర్, ఏంటిలా చేశావు నువ్వు? నువ్వు నాకు చాలా నష్టం కలిగించావు. ఇప్పుడు చెప్పు, దీనికి నీకు ఎటువంటి శిక్ష వేయాలి? సాయి, ఇది నేను కావాలనేం చేయలేదు. అయినా నేను క్షమాపణ చెప్తున్నాను. దిగంబర్, నీ కచోరీలోకి ఏదైతే వెంట్రుక వచ్చిందో అది కూడా తెలియకుండానే వచ్చింది. కావాలనేం చేయలేదా వంటవాడు? అయినా కూడా నువ్వు ఆ దుకాణం అతనికి అంత పెద్ద శిక్ష విధించావు. నువ్వు పరిశుభ్రత పాటించకుండా నియమాలను ఉల్లంఘన చేశావు. జనం ఆరోగ్యంతో చెలగాటం ఆడావు. అందుకనే రేపటికల్లా నీకు నీ అంగడిని మూసేయమని ఆదేశాలు అందుతాయి. అర్థమైందా? మరి ఆ లెక్క ప్రకారం నేను కూడా నీకు శిక్ష వెయ్యాలిగా, అంతేగా? సాయి, అంగడివాడు తిండికి డబ్బులు తీసుకుంటాడు కాబట్టి శుభ్రత పాటించడం అతని నువ్వు బాధ్యత. అందరికీ నియమాలు నేర్పిస్తుంటావుగా, మరి నీ కూడా బాధ్యత ఉంటుంది కదా. నువ్వు కూడా నియమాలని పాటించాలిగా. తప్పొప్పుల మీద బాగా నమ్మకం ఉంది కదా నీకు. మరి నువ్విక్కడ కుండ పగలగొట్టి తప్పు చేశావు. ఇప్పుడు నాకు ఏది సరనిపిస్తుందో నేను అదే చేస్తాను. అందుకే నేను నిర్ణయించుకున్నాను, నేను నిన్ను క్షమించెయ్యాలని. ఎందుకంటే నా దృష్టిలో ఇదే ఒప్పు. రా సంతోష్. సాయి, నేను మీతో అత్యవసరంగా మాట్లాడాల్సి ఉంది.
కానీ ముందు నేనొచ్చాను కదా. తెలుసు దిగంబర్, కానీ మీరిద్దరూ మాట్లాడాల్సింది ఒకటే విషయం. సాయి, మీకు బాగా తెలుసు మా నాన్న మీ ఆజ్ఞ లేకుండా ఇక్కడి నుంచి కదలడు. కానీ ఆయన్ని ఒంటరిగా వదిలేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాను. అలా అని నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఈయన ఇక్కడ ఉండడానికి కారణం ఉంది, ఎందుకంటే వీళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. కానీ నేను ఇంకా గౌరీ ఇక్కడ షిరిడీలో అది ఏ కారణం లేకుండా దీక్షిత్ నిలయంలో ఎందుకుండాలో నాకైతే ఏం అర్థం కావడం లేదు. సాయి, మీకేం కావాలో నాకు చెప్పండి, మీకు నేను తెచ్చిస్తాను. కానీ మా నాన్నకి ఇక్కడి నుంచి వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి. సాయి, నేను ఇప్పుడైతే మీకు ఏమీ ఇచ్చుకోలేను. నేను నా దుకాణాన్ని నడిపించుకోవాలి. ఇంకా శ్యామ్లాల్ కూడా డబ్బులు ఇవ్వడానికి వస్తానన్నారు. సాయి, నేను నా కుటుంబం కోసం డబ్బులు సంపాదించడానికి వెళ్ళి తీరాలి. సరే, మీరు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెళ్ళండి. కానీ దాని ముందు నా కోసం ఒక చిన్న పని చేయండి. తర్వాత నేను మీ కుటుంబ సభ్యులకి చెప్తాను వాళ్ళని షిరిడీ నుంచి వెళ్ళిపోమని. సాయి, అదేంటో తొందరగా చెప్పండి. అదేదైనా ఇప్పుడే చేస్తాను. దీక్షిత్ నిలయం నిర్వాహకుడు ఇంకా అక్కడి సేవకులు కొన్ని రోజుల పాటు సెలవు మీద వెళ్తున్నారు. నిర్వాహకుడి ఇంట్లో కళ్యాణం ఉంది, అందుకోసం అని. ఇక సేవకులు కూడా అక్కడికి ఆహ్వానించబడ్డారు ఆ పెళ్లి వేడుకలో పనిచేయటానికి. వాళ్ళందరూ అక్కడికి వెళ్లాలనుకుంటున్నారు. అందుకని మీరిద్దరూ ఒక 2 రోజులు ఈ దీక్షిత్ నిలయం నిర్వహణ మరియు మిగతా ఏర్పాట్లు చూసుకుంటే నేను చాలా రుణపడి ఉంటాను. సాయి, నేను ఇక్కడి నుంచి వెళ్లాలనుకుంటుంటే మీరు నాకు పని చెప్తున్నారా? దిగంబర్, ఏంటి నువ్వు మీ నాన్న ఆరోగ్యం మెరుగుపడ్డం చూడాలనుకోవడం లేదా? నేను ఆయనకి చికిత్స చేస్తున్నాను. అందుకు బదులుగా నీకూడా ఈ బాధ్యత ఉండదా? నువ్వు నాకు చిన్న సహాయం చేయలేవా? సాయి, ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది పని? ఏమో రోజులు చెప్పలేంలే. ఎవరైనా ఒక భక్తుడి మనసు గెలిచి చూపించండి. మీ ఇరువురిలో ఎవరైతే ఎవరినైనా ఒక భక్తుణ్ణి ప్రసన్నం చేస్తారో అప్పుడు అతని ఇక్కడికొచ్చి మీ ఇద్దరిలో ఎవరినైతే ప్రశంసిస్తాడో వారిక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఇక ఎవరైతే చేయలేకపోతారో వాళ్ళిక్కడే ఉండి ప్రయత్నం చేస్తూ ఉండాలి. చెప్పండి, సమ్మతమేనా? మీ ఇద్దరిని పెట్టెల నిర్వాహకులుగా ఈ ధర్మసత్రానికా? అయ్యా, వీళ్ళిద్దరూ ఎప్పుడైతే వచ్చారో అప్పటినుంచి వీళ్ళకి తగులాటతో తిరిగే లేదు. వీళ్ల మీద భరోసాతో వదిలి వెళ్ళామంటే ఇక్కడ అంతా అల్లకల్లోలం అయిపోతుంది. సరిగ్గా చెప్పావు. కానీ వీళ్ళ అవసరం ఏమీ ఉండకపోవచ్చు. వేరే ఇంకెవరినో పంపిస్తానని సాయి చెప్పారు. చూడండి, సాయియే మమ్మల్ని పంపించారు దీని నిర్వహణ కోసం. ఆయన ఆజ్ఞ మీదే చేస్తున్నాం, లేకపోతే మాకేం కర్మ పట్టలేదు. అవును, ఇది చేయటం నాకు కూడా ఇష్టం లేదు. ఇతను నిస్సహాయుడు. అలాగా? కానీ మీ ఇద్దరిలో నిర్వాహకుడు ఒక్కళ్ళే అవుతారు, మరొకరు సేవకుడు అవుతారు. నిర్వాహకుడిని నేనవుతాను. నేను నిర్వహణాధికారిని. నాకంటే బాగా నిర్వహణ ఇంకెవ్వరూ చేయలేరు. ఇదిగో చూడండి, మా దుకాణాన్ని నిర్వహించిన అనుభవం నాకు కూడా ఉంది. ఇది ధర్మసత్రం. ఒక ధర్మసత్రాన్ని నిర్వహించడానికి మనిషి మృదుభాషి అయ్యుండటం అవసరం. ఇంకా అతనికి సహనం కూడా ఉండాల్సి ఉంటుంది. అందుకని నిర్వాహకుడిగా నేనే తగినవాణ్ణి. ఇదెక్కడ తలనొప్పి? సాయి నాకు సహాయం చేస్తున్నారా లేక పరీక్ష పెడుతున్నారా? నీ ప్రేలాపన కట్టిపెట్టు. ఆ నిర్వాహకుడి పనులేంటో చెప్పు నాకు. సరే, మీరిద్దరూ నిర్వాహకుల హోదాలో ఉండండి. కానీ మీరు అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క గదిని శుభ్రపరచడం, ఊడవటం, కడగటం, నీళ్లు నింపటం, ఇంకా వచ్చిపోయే యాత్రికులకి భోజనం ఏర్పాటు చేయటం, ప్రతి ఒక్కరికి గదులు ఇవ్వటం. ఇంకా గుర్తుందా? ఒక కుటుంబానికి ఒకటే గది. సరే. అలాగే ఇక్కడికి సాయి భక్తులు చాలా మంది వస్తారు.
అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. నిన్ను నువ్వు చూసుకోవటం చేతకాదు కానీ ధర్మసత్రాన్ని చూసుకోవటానికి బయలుదేరాడు. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. మీకు ధీరు, ఏంటి విషయం? మీరిద్దరూ దిగులుగా కనిపిస్తున్నారు. నా జాతకమే దరిద్రపుది సాయి. ఎప్పుడూ ఏదో కష్టం వస్తూనే ఉంటుంది. నేను ఆకలితోనే ఉండాల్సి వస్తుంది. ఒకసారి అన్నం మాడిపోతుంది, ఒకసారి పని లేకుండా పోతుంది. ఈరోజు పొద్దున్నే నేను గుడి బయట కూర్చున్నాను. అక్కడ అన్నదానం జరుగుతుంటే ముందు చాలా మంది జనాలు ఉన్నారు. నేను అనుకున్నాను తర్వాత తిందామని. నేను వేరే పని మీద వెళ్ళాను. తీరా తిరిగి వచ్చేసరికి భోజనం అంతా అయిపోయింది. సాయి, నేను కూడా ఆకలితో ఉన్నాను. నా భార్య పుట్టింటికి వెళ్ళింది. 3 రోజుల నుంచి కూలి పనులు కూడా దొరకడం లేదు. తినడానికి కూడా ఏమీ లేదు. మీ ఇద్దరికీ భోజనం కావాలా? దిగులు పడకండి, దొరుకుతుందిలే. మీరిద్దరూ ఈ పేడతో ద్వారకామయ్య మిగిలిన భాగాన్ని అలకండి. ఆ తర్వాత విశ్రాంతి తీసుకోండి. నేను కాసేపట్లో వస్తాను. అలాగే సాయి. సాయి చెప్పారు పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోమని, ఆ తర్వాత భోజనం పెడతానని. కాని ఆయనకెలా తెలుస్తుంది ఎవరు పని చేశారో ఎవరు చేయలేదో? అందుకే నేను విశ్రాంతే తీసుకుంటాను. ఇదిగో, అరే ధీరు. నమస్కారం గంగారం గారు. నమస్కారం. సాయి ఇప్పుడు లేరు. కొద్దిసేపటి క్రితం బయటికి వెళ్లారు. నన్ను సాయే పంపించారు. నేను అన్నార్తులకి భోజనం ఇవ్వడానికి వెళుతున్నాను. అప్పుడు సాయి కనిపించారు నాకు. ఆయన చెప్పారు ఇక్కడ కూడా ఎవరికో అన్నం అవసరం ఉంది అని. అవును, చాలా విపరీతమైన ఆకలిస్తుందయ్యా. అయితే తీసుకో, నువ్వు తిను. బీకు, ఏ బీకు. ధీరు, వాణ్ణి లేపద్దు. చాలా గాఢ నిద్రలో ఉన్నాడు. అలిసిపోయి ఉంటాడు. ఇది నువ్వు తినేసే. ధన్యవాదాలు గంగారం గారు. అవును ధీరు, ఇప్పుడు నువ్వేం పని చేస్తున్నావు? నాకు మా గోదాం దగ్గర పనిచేయడానికి 2 మనుషులు కావాలి. జీతం 10 రూపాయల దాకా ఇస్తాను. నేను చేస్తాను గంగారం గారు. సరే, అయితే సాయంత్రం దుకాణం దగ్గరకు వచ్చి నన్ను కలువు. ధన్యవాదాలు గంగారం గారు. తినే. అరే, నీకు అన్నం కూడా దొరికిందా? ఆ బీకు, ఇతనికి భోజనము దొరికింది, అలాగే పని కూడా.
సాయి, ఇతనికైతే అన్నీ దొరికాయి, కానీ నాకేమీ దొరకలేదు. ఇది అన్యాయం కదా? ఖచ్చితంగా అన్యాయమే జరిగింది బీకు నీకు. కానీ ఈ అన్యాయానికి నీకు నువ్వే బాధ్యుడివి. నేనెలా సాయి? ఎందుకంటే నువ్వు బద్ధకానికి బానిసవై లొంగిపోయావు. నువ్వు పనికి చాలా తొందరగా విసిగిపోతావు. ఆ తర్వాత ఆ పనిని ఎగ్గొట్టేస్తావు. నువ్వు కేవలం నీ సుఖం గురించే ఆలోచిస్తావు. కష్టం నుంచి పారిపోతావు. నీ అన్నం కూడా అందుకే మాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అన్నం వండేటప్పుడు నీ ధ్యాస ఎక్కడెక్కడో ఉంటుంది. ఇక ఈరోజు అన్నదానం నుంచి నువ్వు ఏమీ పనికోసం కాదు, నిజానికి మామిడికాయలు దొంగిలించడానికొచ్చావు. నువ్వు అనుకున్నావు మామిడి పళ్ళు దొరుకుతాయి, ఇంకా భోజనం కూడా దొరుకుతుందని. కానీ చెట్టు మీద మామిడికాయలు ఇంకా పండలేదు. ఇక నువ్వు అక్కడి నుంచి తిరిగొచ్చేసరికి అన్నదానం పూర్తయిపోయింది. ఇప్పుడు కూడా ఒకవేళ నేనిచ్చిన పనిని నువ్వు నిజాయితీతో చేసుంటే మేలుకుని ఉండేవాడివి. అప్పుడు గంగారాం ద్వారా నీక్కూడా భోజనం ఇంకా ఉద్యోగం రెండూ దొరుకుండేవి. బీకు, సోమరితనం ఇంకా పనుల్ని మధ్యలో వదిలేయటం ఇవి మొదట్లో చాలా హాయిగానే అనిపిస్తాయి. కానీ ముందు ముందు ఇవి మన జీవితాన్ని చాలా కష్టభరితం చేస్తాయి. దానివల్ల మనం మనకే నష్టం చేసుకుని కూర్చుంటాం. ఆలస్యం హి మనుష్యానాం శరీరస్థో మహాన్ రిపు నాస్తుద్యమ సమో బంధు కృత్వాయం నవసీదతి. మనుషుల శరీరంలో నివాసం ఉండే బద్ధకమే వారికి అత్యంత శత్రువవుతుంది. అలాగే కష్టానికి మించిన మంచి మిత్రుడు వేరెవ్వరూ ఉండరు. ఏ మనుషులైతే పరిశ్రమ చేస్తారో వాళ్ళు ఎన్నడూ బాధపడరు. అందుకే నీ చెడు అలవాట్లని వదిలేసి శ్రమ మరియు నిజాయితీ వంటి మంచి అలవాట్లని అలవరుచుకో. మీరు నా గురించి చాలా సరిగ్గా చెప్పారు సాయి. నాకు తెలుసు నాలో ఈ లోపం ఉందని, కానీ నేను మార్చుకుందామంటే బద్ధకం వస్తుంది. కానీ ఇప్పుడు కాదు, ఇక నేను కష్టపడతాను సాయి. బీకు, కష్టపడితేనే అప్పుడు విశ్రాంతి కూడా ఫలితం ఇస్తుంది. పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యత చేసుకుంటూ సాగాలి. ఈరోజు సాయంత్రం ధీరుతో పాటు నువ్వు కూడా గంగారాంని కలువు. నీక్కూడా పని దొరుకుతుంది. ఇక నీ ఆకలి సంగతంటావా? నాకు చాలా కోపం వస్తోంది. ఇంత పెద్ద అధికారిని ఇలాంటి పనులు చేస్తుంటే ఎలా అనిపిస్తుంది నాకు? కానీ నేను చేస్తాను. ఎందుకంటే ఇదొక్కటే మార్గం సాయి నుంచి అనుమతి తీసుకుని షిరిడీని వీడటానికి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అయ్యా, నేను బీకుని. సాయి పంపించారు. ఈరోజు ఇక్కడే ఉండమని చెప్పారు. నాకు చాలా ఆకలేస్తుంది. సాయి చెప్పారు భోజనం కూడా ఇక్కడే దొరుకుతుందని. సాయి, నాతో వీడికి సేవలు చేయిస్తున్నావా? మీరు దిగులు పడకండి. మీరు లోపలికి రండి, నేను మీకు భోజనం పెడతాను. అలాగే. ఎవరైనా ఒక భక్తుడి మనసు గెలిచి చూపించండి. మీ ఇరువురిలో ఎవరైనా ఒక భక్తుణ్ణి ప్రసన్నం చేస్తారో అప్పుడు అతడిక్కడికి వచ్చి మీ ఇద్దరిలో ఎవరినైతే ప్రశంసిస్తారో వాళ్ళిక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోవచ్చు. భోజనం నేను వండి పెడతాను. ఇంకా నీకోసం గదిని కూడా ఏర్పాటు చేస్తాను. రండి. ముందు ఈ విషయం చెప్పండి, భోజనంలో ఏం తింటారు? కొంచెం కిచిడి దొరుకుతుందా? ఆహా, నేను కిచిడి చేసి పెడతాను. ఆయన ముందు నేనే అడిగాను, అందుకని కిచిడి నేనే వండుతాను.
మేమిద్దరం నీకు విడివిడిగా కిచిడీని వండి పెడతాం. మాలో ఎవరి కిచిడీ నీకు రుచిగా అనిపిస్తే ఆ విషయం నువ్వు వెళ్ళి సాయికి చెప్పి ప్రశంసించాలి. సరే, అలాగేనండి.